సైడ్కి వెళ్ళిపోండి. రషీద్ భాయ్ అడలేవా అడలే ఫోన్ వెళ్ళిపోయింది. ఫోన్ వెళ్ళిపోయింది. పత్రికా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. నేను ఒక హైకోర్టు సీనియర్ న్యాయవాదిని. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఈ సొసైటీని బస్టు పట్టించేదానికి, ఒక రాష్ట్రాన్ని బస్టు పట్టించేదానికి నిడిగొంట అన్న ఫేక్ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్తో అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, దౌర్జన్యాలు చేస్తుందని మీకు చెప్తున్నా. నేననేది ఒకటే, బాధితులందరూ కూడా ఈరోజు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్ కాడికి వస్తే పోలీస్ స్టేషన్ నిండిపోద్ది. ఈరోజు అలాంటి అన్యాయాలు జరిగి ఉన్నాయి. కానీ వాళ్ళు రేపు ఉదయం ఏం జరగద్దో, రేపు ఉదయం ఎంతమంది చేత చంపిస్తారో అని ఉంది. ఈరోజు నేను ఒకటే అనేది, ఇలాంటి సావులకు భయపడే వాళ్ళం కాదు. అవసరమైతే చట్టపరంగా న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం పొందుతాం అనేది మాకుంది, ఒక నమ్మకం ఉంది. నేను అనేది ఒకటే అనేది, కనీసం గతంలో ఆమె స్టోరీ ఏంది, 5 సంవత్సరాల ముందు ఒక ఇటుక రాయిపోతున్న కూలి ఆ రోజు 300 రూపాయల కూలి. అలాంటి 300 రూపాయల కూలీని ఈరోజు కనీసం 50 లక్షల రూపాయల కారు మెయింటైన్ చేసే స్టేజ్కి వచ్చింది. ఆమె పేపర్ మిత్రులతో అంటుంది, నేను తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అంటుంది. తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అంటే ఎట్టుండాలా, పింఛన్దారులు అయి ఉండాలా. కనీసం ఈరోజు వాళ్ళకి పింఛన్ వస్తుంది. ఈరోజు 50 లక్షల కారు ఉంది, ఇల్లు 50 లక్షలు ఉంది. ఈరోజు కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కనీసం ఏరే వాళ్ళు చెప్పుకొచ్చారు, కనీసం 20 లక్షల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ఉందంట. 20 లక్షలు విలువ చేసే ఫర్నిచర్ ఉంటే తెల్ల రేషన్ కార్డు ఏంది? అధికారులు అసలు కనీసం ఉన్నారా లేరా రాష్ట్రంలో? కనీసం ఒక అధికారి కాకపోయినా ఒక అధికారి అయినా ఒరే అసలు ఏంది, వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని కనీసం అలాంటి రేషన్ కార్డు తీసి పేదలకు ఇచ్చేయచ్చు కదా. ఆ పేదలకు ఇచ్చేసి వాళ్ళు కనీసం 5 సేర్లు బియ్యం ఇచ్చినా కూడా 5 పూటలు ప్రశాంతంగా తింటారు కదా. కనీసం అధికారులు ఏం చేస్తున్నారు? ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు ఈరోజు కనీసం రేషన్ కార్డు ఉంటే కనీసం భయపడిపోతున్నారు. ఇది ఆమె దగ్గర పోయేదాన్ని భయపడుతున్నారు. ఏమవుద్దని కనీసం మీలో న్యాయం ఉంటే కనీసం అధికారులు, పై అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా ఆమెకి అంతుంది అసలు పరిస్థితి ఏంది, ఆ కారు ఏంది. ఈరోజు కనీసం అదే కారు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. 50 లక్షల రూపాయల కారు అది. ఈరోజు 50 లక్షల రూపాయల కారులో తిరుగుతూ ఒక ప్రెస్ మీడియాని, ఒక రాష్ట్రాన్ని చెవులో పూలు పెడుతుంది. ఏమని? కేవలము నేను ఒక ఆ స్త్రీని ఈ స్త్రీ అంటుంది. ఆమె కనీసము ఎస్సీ స్త్రీ అంటుంది, ఎస్సీ మహిళ అంటుంది. ఎస్సీ మహిళ కాదామి, ఓసీ. కనీసం రిజర్వేషన్ల కోసం, లబ్ధి పొందేదానికోసం, ప్రభుత్వాన్ని అడ్డదారి పట్టించేదానికోసంగా ఈ విధంగా ఏమన్నా మొన్న కేవలం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది సూళ్ళూరుపేట. ఎమ్మెల్యేగా పోటీ చేసే దానికి కనీసం ఆమె దగ్గర 25 లక్షల రూపాయలు ఉన్నట్టుగా కనపరిచింది. ఏది దాంట్లో కనపరిచినప్పుడు, ఆ లిస్టులో కనపరిచినప్పుడు 25 లక్షల రూపాయలు, 50 లక్షల కారు ఈరోజు కనీసం ఆయన ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఉన్నటువంటి బ్లాక్ మనీ మొత్తం కూడా ప్రభుత్వ వారు తీసుకొని
కనీసం ప్రజలకు న్యాయం చేయాలంటున్నా. ఇలాంటి దౌర్జన్యాలు, దొమ్మీలు, కనీసం ఆమె చేస్తున్నటువంటి కనీసం ఆమె దగ్గర ఉండే రౌడీ మొగతో పోలీసు డ్రెస్సులు వేసుకొని ఈ విధంగా వెళ్ళిపోవటం, రకరకాల కార్లు రావటం అపార్ట్మెంట్కి, అదేందని అడుగుతున్నా. నెంబర్ లేని ప్లేట్లు, నెంబర్ లేని కార్లు, ఇలాంటి ఒక కనీసం గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ అవసరమైతే కనీసం ఒక మీడియా మిత్రులకు ఒకటే తెలియజేస్తున్నా. గతంలో కూడా ఈమె ఒక సీసీ కెమెరాలో ఫుటేజ్లో రికార్డ్ అయింది, ప్రతి ఒక్కటే మీకు ఇస్తా. ఆమె కనీసం సాయి అపార్ట్మెంట్ ముందు పెద్ద గేట్లు కాడ ఈమె సిగరెట్లు తాగుతుంది, ముందు తాగుతుంది. కనీసం అందరూ కూడా ఈ రౌడీ మొక్కొచ్చాడ ముందు సిగరెట్లు తాగుతున్నారు. కనీసం అపార్ట్మెంట్లో 15 ఫ్లాట్లు ఉన్నాయి. 15 ఫ్లాట్లో నేను ఒక్కనే సపరేటు. ఎందువల్ల ప్రశ్నిస్తున్నాను కాబట్టి. నేను ఒకటే అనేది, నేను కనీసం ఎంతవరకు అంటే ఒక న్యాయవాదిగా నా పనేదో నేను చూసుకుంటా. జరిగిన అన్యాయాలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తా. సిగరెట్లు తాగేదేంది, అపార్ట్మెంట్ సంవత్సరాలు ఉండేది కదా. కనీసం వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు భయపడిపోతున్నారు. కనీసం ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే అయ్యో ఆమె ఎస్ఏ మాకెందుకు తలకానిప్పా, మీరు లాయర్ కాబట్టి ఎట్టో తంటాలు పడతారా, మాకెందుకు అని చెప్పి వాళ్ళు కనీసం పబ్లిక్గా అంటున్నారు. నేను చాలా మంది వచ్చినా కూడా బాధితులు కనీసం పోలీస్ స్టేషన్కి పోతే న్యాయం జరగట్లేదని కూడా చాలామంది చెప్పుకొచ్చారు. ఎందుకంటే పిలిచేది, సమర్థించేది, ఒక రాజీ అయిపోయింది, పరిష్కారం చేసాము అంటున్నారు. ఏం పరిష్కారం లేకుండా అధికారులు పరిష్కారం చేసామంటే కనీసం ఒక అధికారిగా కనీసం న్యాయం చేయమంటున్నాం. కనీసం ఆమె ఫోన్ చేస్తే ఇక్కడ కనీసం కేసు బుక్ అయిపోతుంది. కనీసం ఆ వ్యక్తి ఏం అనబల్లా, ఆ వ్యక్తి ఉన్నాడా లేడని కూడా తెలియదు. నేను కనీసం ఆ రోజు హైకోర్టులో ఉన్నా. హైకోర్టులో ఉంటే వారం వరకు నా మీద కేసు ఏందో నాకు తెలియదు. కనీసం ఇక్కడికి వస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారు, అసలు ఏందనేది సీసీ కెమెరాలో చూస్తున్నా. ఏడు నుంచి విజయవాడ నుంచి సీసీ కెమెరాలు చూస్తే అసలు ఏం జరుగుతుంది, ఓహో మొన్న అది పెట్టాను కదా గంజాయి, ఇది అందరికి కూడా తెలియపరిచాను కదా, దాని మీద అధికారులు వస్తున్నా అనుకున్నా. కనీసం ఆమె ఫోన్ చేసి రాజారావు మీద ఎస్సీ కేసు కట్టమంటే ఫేక్ కేసు కట్టేశారు కోవూరు పోలీస్ స్టేషన్లో. అయితే ఒకటి అధికారులు వచ్చారు, అయ్యా అది ఫాల్స్లయ్యా అన్నారు. తర్వాత నేను వారంగా తెలుసుకున్నా ఏది అసలు ఏందని చూస్తే కోర్టులో సర్టిఫికేట్ కాపీలు వేస్తే సర్టిఫికేట్ కాపీ తీసుకున్నా. ఏరే వాళ్ళు ఇది పరిస్థితి అని చెప్పి కోర్టు వాళ్ళు అన్నారు, నీ మీద ఏదో వచ్చింది అని. అది తీస్తే అసలు ఈ కేసు కట్టిందని నాకు తెలియదు. నేను వారం రోజులు హైకోర్టులో ఉంటే ఈడ కనీసం ఎస్సీ కేసు కట్టించారు. ఎవరు నిడుకుంటారన్నా ఆమె అనుచరుల చేత. ఈరోజు ఒకటే, ఇలాంటి ఫాల్స్ కేసులు 100 కట్టుకున్నా నేను భయపడను. ఎందుకంటే నేను తప్పు చేయను, నేను నిజాయితీగా ఉంటాను, నేను న్యాయంగా ఉంటాను. ప్రతి ఒక్కరికి అవసరమైతే న్యాయం కోసంగా ప్రాణం ఇచ్చేదానికని సిద్ధపడతా. కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయనని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఎంఆర్ఓ గారు ఎందుకు విచారణ చేయలేకున్నారు అంటున్నా. ఈరోజు కనీసం ఈ సర్టిఫికేట్ ఏంది, ఇక్కడ కనీసం ఎస్సీ అని ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చి ఒక సొసైటీని బస్టు పెట్టించేది కూడా ఒక ఎంఆర్ఓ కదా. ఒక కనీసం అధికారి విచారించాలి కదా. ఏం లేకుండా మళ్ళీ ఓసీ అని చెప్పి ఇలాంటి సర్టిఫికేట్లు తెచ్చుకుంది, ఒరిజినల్గా తెచ్చుకుంది. అది ఎక్కడొచ్చింది, కేవలం ఒక జిల్లా కోర్టులో ఎస్సీ ఎస్టీ కోర్టులో వచ్చింది మా సర్టిఫికేట్ కాపీ. కనీసం ఆ విధంగా నేను చట్టపరంగా పోరాటం చేస్తున్నా అంటే అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ఒక సొసైటీని బస్టు పెట్టిస్తున్న ఆమెపై యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా ఇంతవరకు తెచ్చారు. ఈరోజు ఆమె కనీసం ముద్దాయి లోగా పోయిందంటే కారణం మీరే. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరగకూడదు, కనీసం హోమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఖచ్చితంగా మేడం గారు స్పందించి ప్రజలకు న్యాయం చేస్తాము, ఇలాంటి కూటమి ప్రభుత్వం ఎలాంటి అన్యాయాలు జరగని కూడా అన్నీ తెలియజేసి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారు, ఖచ్చితంగా ముద్దాయిల్ని శిక్షిస్తున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. నమస్తే.